ఈ భూమి మీద అద్భుతమైన బలమైన భయంకరమైన ప్రమాదకరమైన జీవులు ఎన్నో ఉన్నాయి. కానీ అవన్నీ మనకు దూరంగా ఎక్కడో అడవుల్లో ఉంటాయి. అయితే పూర్వం కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద ఎలాంటి జీవులు జీవించాయంటే వాటి గురించి వింటేనే మీకు వణుకు పుడుతుంది. ఒకవేళ ఆ జీవులే ఇప్పుడు ఉండుంటే ఈ భూమి మీద మనిషి అనేవాడే ఉండేవాడు కాదు. అలాంటి అంతరించిపోయిన కొన్ని జీవులని ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్. వీడియో నచ్చితే గనక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 1, జోసోఫోర్టిగాసియా. ఇప్పుడు మీకు ఎలుకల జాతికి సంబంధించిన ఒక అంతరించిపోయిన జీవిని చూపిస్తా. దాని పేరే జోసోఫోర్టిగాసియా. మామూలుగా అయితే ఎలుకలు చాలా చిన్నగా ఉంటాయి కదా, కానీ ఈ జాతి ఎలుకలు మాత్రం ఎద్దులాగా 10 అడుగులు ఉండేవి. అంటే చాలా పెద్దగా బలిసిన ఒక పందికొక్కులాగా. బరువు అయితే 1 టన్ను వరకు ఉండేది. దీని ఎత్తే 10 అడుగులని ఆశ్చర్యపోకండి. దీని తోక ఇంకో 5 అడుగులు ఎక్స్ట్రాగా ఉంటుంది. దీన్ని రాక్షస ఎలుక అని పిలుస్తారు. అయితే శాస్త్రవేత్తలు దీన్ని ముద్దుగా గాడ్జిల్లా లాగా ర్యాట్సిల్లా అని పిలుస్తారు. అయితే ఈ ఎలుకలు శాకాహార జీవులే. ఈ ఎలుకలు 4 నుంచి 2 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించాయి. నెంబర్ 2, మెగనోరా. ఫ్రెండ్స్, మీకు డ్రాగన్ ఫ్లైస్ తెలుసుగా. వాటినే మనం తూనీగలు, బూగలని కూడా అంటాం. ఇవి చూడడానికి చాలా అందంగా కూడా ఉంటాయి. చిన్నప్పుడు వీటితో ఆడుకునే వాళ్ళం. అయితే వీటి సైజ్ ఎంత ఉంటుంది? మహా అయితే 1-2 ఇంచులు ఉంటుంది. అయితే 300 మిలియన్ సంవత్సరాల క్రితం మెగనోరా అనే ఒక డ్రాగన్ ఫ్లైస్ ఉండేవి. ఇవి ఎంత పెద్దగా ఉండేవంటే వాటి రెక్కల పొడవు దాదాపు 70 సెంటీమీటర్ల వరకు ఉండేవి. ఇవి చరిత్రలో అత్యంత పెద్ద ఎగిరే కీటకాల్లో ఒకటి. వాతావరణంలో ఆక్సిజన్ ఎక్కువగా ఉండడం వల్ల ఇవి ఇంత పెద్దగా పెరిగిపోయాయి. అయితే ఇవి ప్రస్తుతం అంతరించిపోయాయి. 1880లో ఫ్రాన్స్లో దీని శిలాజాలు మొట్టమొదటిగా కనుగొన్నారు. ఇవి కీటకాలు, ప్రవాహాలు ఇంకా చెరువులు వంటి నీరు ఉన్న ప్రదేశాల్లో నివసిస్తూ ఉండేవి. ఇవి మాంసాహారులు. కీటకాలనే కాకుండా చిన్న చిన్న కప్పలను, బల్లులను, అలాగే చిన్న చిన్న తాబేళ్లను, నత్తలను కూడా తినేవి. మీలో ఎవరైనా ఇంత పెద్ద తూనీలతో ఆడుకోవాలని అనుకుంటున్నారా? నేనైతే అలాంటి సాహసాలు చేయాలనుకోవడం లేదు. నంబర్ 3, డంక్లియోస్టియస్. మీరు చేపలను పట్టడానికి గాలం తీసుకొని ఒక నది దగ్గరికి వెళ్ళారనుకోండి. ఇక మీరు చేపలు పడుతూ ఉండగా గాలానికి ఒక చేప చిక్కుకొని ఉంది. ఇక అప్పుడు మీరు గాలాన్ని బయటకు తీస్తే అది 33 అడుగుల పొడవైన చేప. అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? భయపడతారా? లేదా నెలకు సరిపడా మాంసం దొరికిందని సంతోషపడతారా? ఆగండి. అలాంటి చేప అయితే ఇప్పుడు లేదనుకోండి. ఈ చేప పేరు డంక్లియోస్టియస్. ఈ చేప 33 అడుగుల పొడవు ఉండేది. దాదాపు 360 మిలియన్ సంవత్సరాల క్రితం ఇది జీవించింది. ప్రజెంట్ అయితే మన భూమి మీద బతికిలేదు, భయపడకండి. ఇదొక వేటాడే చేప. పొడవు గురించి చెప్పా కానీ బరువు గురించి చెప్పలేదు కదా. దాదాపు 4 టన్నులు ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే, 4 టన్నులు. దీని బాడీ ఉక్కులాగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దీని భారీ మరియు శక్తివంతమైన దవడలతో ఎలాంటి జీవినైనా సరే చీల్చి చంపి తినేస్తుంది. ఇప్పటి వరకు ఉన్న ఏ చేపలోనూ ఇంతటి శక్తివంతమైన దవడలు లేవు. అత్యంత శక్తివంతమైన దవడలు ఈ చేపకు ఉన్నాయి. దీని బైట్ ఫోర్స్ చూసుకుంటే పులి, సింహం కన్నా ఎక్కువ. దాదాపు 12,000 PSI. ఈ చేప ప్రపంచవ్యాప్తంగా ఉండేది. మరి ఈ చేప అంతరించిపోవడం మంచిదంటారా కాదంటారా కింద కామెంట్ చేయండి. నంబర్ 4, డియనోసోచుస్. మామూలుగా అయితే మొసలంటే అందరికీ భయమే. కానీ మరింత భయపెట్టే విషయం ఏంటి అంటే పూర్వం 39 అడుగుల పొడవున్న మొసలి ఉండేదంటే మీరు నమ్ముతారా? క్రియోటీసియస్ కాలంలో 80 నుంచి 73 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించినటువంటి ఈ మొసళ్ళు అత్యంత ప్రమాదకరమైనవి. ఇది ఒక అంతరించిపోయిన ప్రాణాంతక జంతువు. ఇప్పటి వరకు జీవించిన అతిపెద్ద మొసళ్లలో ఇది కూడా ఒకటే. 12 మీటర్ల పొడవు, అలాగే 6.5 మెట్రిక్ టన్నులు అంటే 6,500 కేజీల బరువు ఉండేది. ఈ భారీ మొసలి సముద్రపు తాబేళ్లను, చేపలను, ఇంకా పెద్ద పెద్ద డైనోసార్లను చంపి తినగలిగే పెద్ద పదునైన దంతాలను కలిగి ఉండేది. అవును, డైనోసార్లను కూడా తినగలిగే శక్తి ఈ మొసలికి ఉంది. కేవలం దాని పుర్రెనే 4 అడుగుల పొడవు ఉంటుంది. అంత భారీ మొసలి మన మీదకు దాడి చేయడానికి వస్తే మనం పరిగెత్తినా కూడా పట్టుకొని లటుక్కున మింగేస్తుంది. అయితే ఇది ఉత్తర అమెరికాలో జీవించింది. ఇది పూర్తిగా పెరిగిన ఒక ఏనుగులాగా ఉంటుంది. నంబర్ 5, ఆర్థోప్లోరా. మీలో ఎంతమందికి జెర్రీ అంటే భయం? చాలామందికి భయం ఉంటుంది. అయితే వాటి పొడవు ఎంత ఉంటుంది? మహా అయితే 1 జాన పొడవు ఉంటుంది.
అయితే ఇప్పుడు మీకు అలాంటి వాటికి తాత లాంటి దాన్ని చూపిస్తా. దాని పేరు ఆర్థోప్లూరా. దీన్ని చూస్తే ఎవరైనా సరే భయపడిపోవాల్సిందే. దాని పొడవెంతో తెలుసా? 7.5 అడుగులకు పైగానే ఉంటుంది. వీటి శిలాజాల ఆధారంగా పొడవును అంచనా వేశారు. అయితే ఇప్పటికి కూడా ఈ జీవి యొక్క పూర్తి శిలాజం దొరకలేదు. ఇది 340 నుంచి 280 మిలియన్ సంవత్సరాల క్రితం నేటి ఉత్తర అమెరికాలో జీవించింది. వీటిని వేటాడే జంతువులు లేవు కాబట్టి అడవిలో స్వేచ్ఛగా ఏ భయం లేకుండా తిరిగేవి. అయితే ఇవి చూడడానికి చాలా భయంకరంగా ఉండేవి. అయితే శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఆర్థోప్లూరా యొక్క నోటిని కనుగొనలేకపోయారు. దాంతో ఇది ఏం తినేదో కనుక్కోలేకపోయారు. ఇది శాకాహారై ఉండొచ్చు లేదా మాంసాహారై ఉండొచ్చు. ఈ ఆర్థోప్లూరా ఇంత పెద్దగా పెరగడానికి గల కారణం సుమారు 300 మిలియన్ ఇయర్స్ క్రితం వాతావరణంలో ఆక్సిజన్ ఎక్కువగా ఉండటం వల్ల అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తర్వాత రాను రాను భూమి పొడిగా మారిపోయింది. అయితే అది చివరకు వాతావరణంలోని మార్పుల వల్ల అంతరించిపోయింది. నంబర్ 6 అర్జెంటావిస్ మ్యాగ్నిఫిసెన్స్. ఇది ఒక రాబందు. పొడవు చూసుకుంటే మనిషంత హైట్ ఉంటుంది. అలానే పెద్ద పెద్ద పశువుల్ని కూడా వేటాడేది. ఇది ఇంత పెద్దగా ఉన్నప్పటికీ ఆకాశంలో ఎగరగలదు. అంతరించిపోయినటువంటి ఈ జీవి దాని రెక్కలు విప్పితే 7 మీటర్ల వరకు పొడవుంటుంది. అలాగే హైట్ అయితే 6 అడుగుల వరకు ఉండేది. ఇక బరువు విషయానికి వస్తే 110 కిలోల వరకు ఉంటుంది. ఇవి 6 మిలియన్ సంవత్సరాల క్రితం అర్జెంటీనాలో జీవించాయి. ఇవి అంతరించిపోయాయి కాబట్టి సరిపోయింది. లేకపోతే గద్దలు, రాబందులు కోడి పిల్లల్ని ఎలా తన్నుకుపోతాయో అలా మనుషుల్ని ఇవి తన్నుకుపోయేవి. నేను చెప్పింది నిజమే కదా ఫ్రెండ్స్? నాదో చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని మీరు ఇంతవరకు చూసుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్ వల్లనే నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి మోటివేషనల్గా ఉంటుంది. అలాగే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నంబర్ 7 కార్బోనిమిస్. కార్బోనిమిస్ అనేది అంతరించిపోయినటువంటి అతిపెద్ద తాబేలు. ఇది 60 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించింది. ఈ తాబేలు మాంసాహార జీవి. చాలా భారీగా ఉండేటటువంటి బరువైన దవడలు ఈ తాబేలుకు ఉండేవి. ఈ తాబేలు మొసళ్ళ వంటి పెద్ద పెద్ద జంతువులను తినగలిగేంత శక్తివంతమైంది. మొదటగా కొలంబియాలో దీని శిలాజం దొరికింది. అయితే దాని షెల్ మాత్రమే 1.7 మీటర్లు ఉంది. అంటే 5.6 అడుగులు ఉంది. అయితే దాని మొత్తం శరీరం 3 మీటర్లు అంటే 10 అడుగుల పొడవు ఇంకా 473 కిలోల బరువు ఉంటుంది. వామ్మో, ఎంత పెద్ద తాబేలో కదా. నంబర్ 8 కెమియోరోసరస్. ఈ అంతరించిపోయిన జీవుల పేర్లన్నీ పలకడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా. సేమ్ అలాగే ఈ అంతరించిపోయినటువంటి ఒక స్క్విడ్స్ పేరు కెమియోరోసరస్. ఈ కెమియోరోసరస్ స్క్విడ్స్ ఇంకా ఆక్టోపస్ల యొక్క పూర్వీకుడని చెప్పొచ్చు. ఈ భారీ స్క్విడ్స్ 470 నుంచి 460 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించాయి. ఈ భయంకరమైన అంతరించిపోయిన జీవి సముద్రంలో ఉన్న జీవుల జీవితాలను చాలా కష్టతరం చేశాయి. ఇవి చేపలను, సముద్రపు జీవులను పట్టుకుని తినేవి. వీటి టెంటికల్స్ చాలా చిన్నగా ఉన్నప్పటికీ వాటి షెల్ మాత్రం చాలా పొడుగ్గా ఉండేది. ఇక దీని సైజు విషయానికి వస్తే బరువు సుమారు 900 కేజీలు. అలాగే పొడవు 6 నుంచి 12 మీటర్లు అంటే 20 నుంచి 40 అడుగుల వరకు ఉండేది. ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.